వాస్తవంగా మాట్లాడతారు. ఎటో సైడ్ ఉంటే వాళ్ళకి 50 లక్షల వ్యూస్ వస్తాయి. రాష్ట్రంలో స్వతంత్ర వ్యక్తిత్వం తగ్గిపోవటం వల్ల వచ్చిన ప్రమాదకరం కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ నాయకులు బానిసత్వం ఈ తయారు చేయటం వల్ల వచ్చింది. ఎందుకు ఇలా తయారు చేసిన అవసరం ఎందుకు వస్తుంది? రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గం ఇది. ఒక అభ్యుదయ సమాజం ఉండేది, వామపక్షవాదం బాగా ఉండేది. ముఖ్యంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం కానీ, కోస్తా రాయలసీమలో కానీ వామపక్ష పోరాట యోధులు కానీ, శ్రీకాకుళం పోరాటం కానీ అక్కడి నుంచి తీసుకోండి. అనంతపురంలో తరిమల నాగిరెడ్డి, కడపలో ఇద్రిసిరెడ్డి గారు ఎన్నిసారి ఎంపీ అయ్యారు. మా ఊళ్ళో నర్సాపురం ఎంపీ కింద ఉద్దరాజు రామం గారు, చాలా గొప్ప మనుషులండి వీళ్ళందరూ. కొట్టాల సత్యనారాయణ గారు ఉండేవారు, శివపల్లి సుందరయ్య గారు, గొప్ప నాయకులు ఉన్నారు. ఒక అభ్యుదయవాదం ఉండేది. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా సమస్య జరిగినా, ఇండియాలో ఎక్కడ సమస్య కాలేజీలో గేట్ మీటింగ్ జరిగి నిజంగా కులం కూడా లేదండి, అంత ప్రభావం ఏదైనా ఉందేమో కొంతమంది ఒకరిద్దరిలో ఉండే. కానీ మతం కూడా మా చిన్నప్పుడు జానీ అంటే అందులో ఒక సెక్ట్ ఏదో అనుకున్నాం తప్పితే, ఒక ముస్లిం అంటే ఒక ఇప్పుడులాగా విదేశీ టైపు అనే ఉద్దేశం అందరూ బంగ్లాదేశ్లోని ప్రచారం చేసి రోహింగ్యాలు ఆ విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నట్టు లేదండి. కానీ ఇవాళ ఈ విద్వేషం అనేది పెరిగిపోవటం వల్ల రాజకీయ మీడియాలు కొన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళ విద్వేషం కొన్ని చెప్తాను రగిలించడం వల్ల 2 బార్సాలుగా నువ్వు ఉంటే ఆ గట్టు నుండి ఈ గట్టు స్వతంత్ర జీవితాలు తగ్గిపోయింది. ఇది సమాజానికి జరుగుతున్న తప్పండి. రెండోది విద్యార్థుల విషయంలో కూడా వాళ్ళ కాలేజీలు కూడా మనం మాట్లాడుకోవాలి. మిడిల్ కాలేజీలు కూడా దాని ముందు విద్యార్థులు కూడా వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ నైతికత అంటే నువ్వెవరు మామూలు పోరాటాలు పోసి దీని మీద లెటర్లు ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఇప్పుడు ఏమైనా జరుగుతుంది, అమలు జరుగుతుంది. ఒక వారానికి 1 క్లాసునా 2 ఇదన్నా సరే వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ 8వ తరగతి నుంచి ఆ లోపు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు కౌమార్ దశ నుంచి మారే సందర్భంలో దిక్కుమాలని ఈ నెట్ చిన్నపిల్లలకి ఇచ్చేసండి. ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా వాళ్ళ పిల్లలకి ఈ ఫోన్ ఇచ్చేస్తుంది. నెట్ కూడా ఉంది కదా, వాళ్ళు ఎక్కడికి ఏ వెళ్తుంది అదుపు లేదు కదండి. చాలా ప్రమాదకరంగా వస్తున్న సందర్భంలో మనం భావితరాలు యువత దెబ్బతిందట్టు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వీటి మీద కులచిచ్చు, కులద్వేషం, మతచిచ్చు, ఆర్య సనాతనవాదం గొప్ప ఈ విధంగా రెచ్చగొట్టే బదులు దయచేసి వాళ్ళ భావితరాలకు ఏం కావాలో కెరీర్ కౌన్సిలింగ్ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని స్థిరపడేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే అందరూ అమెరికాకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో ఇంగ్లీష్ లేకపోతే దిక్కు లేదు, లేకపోతే వెళ్ళి ఉత్తరప్రదేశ్లో హిందీ నేర్చుకుని అక్కడ బతకాలి. హిందీ నేర్చుకుంటే అక్కడ తప్పితే ఇంకేం అవసరం లేదండి. ఆ గుజరాత్ను బీహార్ వెళ్ళి బతకాలా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తప్పితే ఇంకెక్కడ ఉందండి ఏరియా తప్పితే అక్కడ ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళే వస్తారు 90% మంది. ఇలా భావజాలు బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నారు. నేను మళ్ళా కోరుకుంటున్నాను 13.5 కోట్ల తెలుగు జాతి ఆనాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకుని తేడా వస్తే గుజరాత్ను 2000 సంవత్సరాల క్రితం జయించి వచ్చారు. మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చాడు సింకుడు అనే గొప్ప, అలాంటి పులోమాయ కూడా వెళ్ళి వచ్చారండి అక్కడ. అలాంటి గొప్ప ఒక శౌర్యం కానీ ప్రజల్లో అభ్యుదయ భావజాలం కానీ లేకపోవటం వచ్చిన సమస్య అండి. మనం ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది చెప్తే వింటాం కంటే చెప్పే కదా. దువ్వాడ శ్రీనివాస్ గారి మీద లైక్ వేస్తే మీరు చర్చ పెట్టండి 10 లక్షల వ్యూస్, 20 లక్షల వ్యూస్. రాజతరుణ్ గారి మీద చర్చ పెట్టండి 10 లక్షల వ్యూస్. రోజా గారిని బూతులు తిట్టమనండి 15 లక్షల వ్యూస్. ఎవరో తిడతా ఉంటారు కదా పోయినాళ్ళే, లేకపోతే ఇంకొకరి మీద తిట్టమనండి, రఘురామ కృష్ణరాజు గారి మీద తిట్టమనండి, ఈ వ్యూస్. ఇలా అయిపోయి ప్రజల్ని సైడ్ ట్రాక్ చేసేస్తున్నారు. అభ్యుదయ సమాజం నుండి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు వాళ్ళు తెలంగాణలో కూడా అపోకట్లు కనపడుతున్నాయి. కుల విద్వేషం మీద, మత చిచ్చు మీద వెళ్ళిపోవటం, దీన్ని అలంబనంగా తీసుకొచ్చి రాజకీయాలు అధికారులను రాద్దాం, చిచ్చు నగలిద్దాం చూసుకుంటాం బాధాకరం.